వై సుజన్ రోబోటిక్ గైనిక్ అండ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఉన్నారు. అసలు ఈ ఇన్ఫెర్టిలిటీ ఏ విధంగా ఉపయోగించాలి, అసలు ఎక్కడ అవసరం వస్తుందని చెప్పి మనకి సుజన్ డాక్టర్ గారు ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ నుంచి. డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి, నేను డాక్టర్ వై సుజన్ అండి. నేను గైనిక్ రోబోటిక్ సర్జన్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్లో. సో ఇవాళ మీకు ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ కానీ, గైనిక్ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే లాభాలు, దానికి మనం ఏంటంటే ఫెసిలిటీస్, వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ ద హాస్పిటల్, ఇవన్నిటి గురించి నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. డాక్టర్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కామన్గా ఎలా వస్తాయి, అసలు ఏంటి? ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అండి, ఈ మధ్యన మనకి బోల్డ్ అండ్ ఐవీఎఫ్ సెంటర్స్ ఇన్ఫర్టిలిటీ గురించి చాలా సౌండ్ మీకు మీడియాలో రోజు వినిపిస్తుంది. ఓకే, దీనికి ఏంటి అంటే సడన్గా ఇన్ఫర్టిలిటీ కేసులు సొసైటీలో పెరిగిపోయాయా, ఆర్ లేకపోతే ప్రజల్లో అవగాహన వచ్చి ఆ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఎక్కువ తీసుకుంటున్నారా అన్నది ఇప్పుడు క్వశ్చన్. నన్ను అడిగితే రెండూ కరెక్టేనండి. మనకి ఏంటంటే కొంత మేరకు ముందు కన్నా ఇప్పటికీ మనకి ఇన్ఫర్టిలిటీ కేసులు పెరిగాయి సొసైటీలో. అండ్ దెన్ దాంతోపాటు ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది ఇన్ఫర్టిలిటీ సమస్యల గురించి. అందుబాటులో ఐవీఎఫ్ సెంటర్లు దగ్గరలో ఉంటున్నాయి. సో ఇవన్నిటి వలన మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కొంచెం పెరిగింది అన్నట్టు అనిపిస్తుంది. సో వీటిలో మనకి కామన్గా ఇన్ఫర్టిలిటీ అన్నదాన్ని బ్రాడ్గా మనం 3 విధాలుగా నేను చూస్తాను ఒక స్పెషలిస్ట్ కింద. ఒకటి మేల్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఇన్ఫర్టిలిటీకి కారణం మగవాళ్ళు వాళ్ళ వీర్యాలకు సంబంధించింది అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ దానికి రిలేటెడ్గా. సెకండ్ది ఫీమేల్ కాంపనెంట్. ఫీమేల్ కాంపనెంట్ అంటే వాళ్ళకున్న అండాశయంలో ఉన్న ఎగ్స్ తాలూకా సంఖ్య, వాటి క్వాలిటీ, మెన్సెస్లో టైంకి ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయా, అండ్ భార్యాభర్తలు కలవగలుగుతున్నారా, ఈ కాంపనెంట్స్ వస్తాయి. మూడోది భర్తలు ఇద్దరికి సంబంధించి కంబైండ్ అన్నమాట. ఆ ఇన్ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్ ఏంటంటే మగవాళ్ళలో కొంత ప్రాబ్లము, ఆడవాళ్ళలో కొంత ప్రాబ్లము, ఇవన్నీ ఉండడం వలన ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ మగవాళ్ళలో ఒక ప్రాబ్లం ఉంది, ఆడవాళ్ళలో అంతా నార్మల్గా ఉంది, వాళ్ళు ఫర్టైల్ అవ్వగలరా లేదా అన్నది ఇప్పుడు యూజువల్లీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక బిడ్డ పుట్టడం ఒక మ్యాథ్స్ సమ్ అనుకోండి. 2 + 2 4 అనుకుందాం. మగవాళ్ళ నుంచి 2 వచ్చింది, ఆడవాళ్ళ నుంచి 2 వచ్చింది, 4 అవుతుంది. అప్పుడప్పుడు ఏంటవుతుందంటే మగవాళ్ళలో కొంచెం ప్రాబ్లం ఉన్నా ఆడవాళ్ళ తాలూకా కెపాసిటీ బాగా బాగుంది అంటే 1 + 3 అది కూడా 4 అవుతుంది. అప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు మగవాళ్ళలో పొటెన్సీ చాలా బాగుంటుంది, వాళ్ళు 3 కాంపనెంట్ ఇస్తారు, ఆడవాళ్ళు కొంచెం తక్కువైనా సరే 1 కాంపనెంట్ ఉంటుంది. ఆ 3 + 1 4, అప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నిటిని అసెస్ చేసుకొని మేము ఒక కపుల్కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో వస్తే వాళ్ళకి ఈ ఇష్యూస్ అన్ని మేము క్లియర్ చేయడం జరుగుతుంది. ఐవీఎఫ్ అన్నది ఇన్ఫర్టిలిటీలో ఉన్న మన లాస్ట్ ప్రీమియం మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే ఇది అందరికీ అవసరమని మేము చెప్పాం. ఏంటి అంటే ఫస్ట్ రాగానే ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డయాగ్నోసిస్ అండి. వాళ్ళకి ఒక భార్యాభర్తలు కన్సీవ్ అవ్వడానికి దాదాపు ఒక 50-60 ఇండివిజువల్ కాంపనెంట్స్ బాడీలో అన్ని పారామీటర్స్ పర్ఫెక్ట్గా అయితే మీకు ఆ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు ఇందులో ఏ ప్రిసైజ్ పాయింట్ దగ్గర మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే, ఇప్పుడు స్పర్మ్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి అది బయటికి రావడానికి ఆ ట్యూబ్ బ్లాకేజ్ ఉందా, లేకపోతే వచ్చిన దాంట్లో క్వాంటిటీ తక్కువ ఉందా, లేకపోతే జెనెటిక్ ప్రాబ్లం వల్ల క్వాంటిటీ తక్కువ ఉందా, హార్మోనల్ ప్రాబ్లం వల్ల తక్కువ ఉందా, అలా చూసుకోవచ్చు. లేడీస్లో హార్మోనల్ ప్రాబ్లం వల్ల మీకు అండాశయం కౌంట్ తక్కువ ఉందా, అండాశయంలో ఎగ్స్ కౌంట్ బాగా ఉన్నా కూడా మనకి ఎగ్స్ బయటికి మెన్స్ట్రుయేట్ అవ్వడం డిఫికల్టీ ఉందా, పీసీఓడి సమస్యలు మనకి చాలా కామన్ అండి ఇప్పుడు, దానివల్ల ఉందా, ఇవన్నీ మేము లెక్కేసి కరెక్ట్గా మీకు ఎగ్జాక్ట్గా ఇబ్బంది కలుగుతున్న పాయింట్ ఏంటి అన్నది గమనించి దాని ప్రకారంగా మేము ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. దాంట్లో సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ మీకు రెగ్యులర్గా ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేయమండం, కొంచెం సప్లిమెంట్స్ ఇచ్చి బాగా ట్రై చేయమండం, అవన్నీ కొట్టుతో మొదలయ్యి చిన్న ట్రీట్మెంట్స్ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్, ఎగ్స్ని ఫామ్ చేసి ఎగ్ గ్రోత్ అంతా మనం మానిటర్ చేసుకొని ఎగ్ బ్రేక్ అయ్యే టైంకి వైఫ్ అండ్ హస్బెండ్ కలవమండం, అలాంటి ట్రీట్మెంట్స్. ఐయుఐ అంటే ఎవరైతే వాళ్ళు కరెక్ట్గా లోపల వదలలేకపోతున్నారో, లేకపోతే కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి గర్భసంచి లోపల డైరెక్ట్గా మనం వీర్యం ఇంజెక్ట్ చేయడం ఐయుఐస్ అంటారు, అలాంటివి.
ఇంకా లేకపోతే లాప్రోస్కోపీ ద్వారా ట్యూబ్స్ అవన్నీ బ్లాక్ ఏమైనా ఉంటే అవి క్లియర్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేయగా కూడా వాళ్ళకి ఎవరికి సక్సెస్ లేదు అంటే అలాంటి వాళ్ళని ఐవీఎఫ్ పంపిస్తాం. ఐవీఎఫ్ అన్నది ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ లాస్ట్ రిసార్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. అందరికీ అవసరం ఉండదండి. మా దగ్గరకు వచ్చే వాళ్ళలో ఒక కొంత శాతం, ఒక ఫ్యూ పర్సెంటేజ్ విల్ హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్. అందరికీ అది మనం అడ్వైస్ చేయాల్సిన పని లేదు. పేషెంట్స్కి ఇన్ఫెర్టిలిటీ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి పేషెంట్? ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ మేము గమనిస్తుంది ఏంటంటే పెళ్ళి అవుతుందండి, పెళ్ళైనా 2-3 నెలలకి 3 నెలలు ట్రై చేసామండి, మనకు కాంపు రాలేదని చెప్పుకొని వచ్చేస్తారు. అలా కాదండి. మీరు ఇన్ఫర్టిలిటీ పేషెంట్ కింద పరిగణించబడాలి అంటే మీరు భార్యాభర్తలు రెగ్యులర్ సెక్స్ అంటే ప్రతి 3 రోజులకి ఒకసారి కనీసం, అలాగా కనీసం 1 సంవత్సరం పాటు రెగ్యులర్గా ట్రై చేసి అయినప్పటికీ మీకు సక్సెస్ రాలేదు అంటే అప్పుడు ఏదో ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై అయినట్టు. అప్పుడు మీరు ఒక ఇన్ఫర్టిలిటీ సర్జన్ని లేకపోతే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని మీరు కన్సల్ట్ చేస్తే అప్పుడు మేము ఐడెంటిఫై చేస్తాం ప్రాబ్లం ఎక్కడుందో. సాధారణంగా నేను చెప్పిన 1 ఇయర్ పారామీటర్, మీ రెగ్యులర్ ఇంటర్కోర్స్ ట్రయింగ్ అంతా 1 ఇయర్ వరకు ట్రై చేసి మీకు సక్సెస్ రాకపోతే అన్నది, మీరు సాధారణంగా లేడీస్ వయసు ఒక 32 కన్నా తక్కువ ఉంటే ఇది అప్లై అవుతుంది. మీరు 32 ఇయర్స్ కన్నా ఎక్కువ వయసు ఉందనుకోండి వైఫ్ది, ఎస్పెషల్లీ లేడీస్ గురించి మాట్లాడుతున్నాను, అప్పుడు మీరు 6 months వరకు ట్రై చేసి మీకు సక్సెస్ రాకపోతే కలవాల్సిన అవసరం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ విమెన్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అదే ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ కోసం మాట్లాడుకుంటే స్త్రీలలో ఎక్కువ ఈ బ్లీడింగ్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంటూ ఉంటాయి కదా, వాళ్ళకి అందరికీ ఈ హెస్టెక్టమీ అవసరం ఉంటారా? అసలు ఎంతవరకు అది నీడ్ ఉంటుంది? ఇప్పుడు మా గైనకాలజీ ఓపీలో ఇప్పుడు మోస్ట్ కామన్ వచ్చే సమస్య ఏంటంటే విమెన్కి హెవీ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, బ్లీడింగ్ అయినప్పుడు నొప్పి ఎక్కువ ఉండడం, ఇవన్నీ ఉంటాయండి సమస్యలు. అందులో హెవీ బ్లీడింగ్ ఇస్ సంథింగ్ విచ్ వి సీ ఇన్ విమెన్ అనమాట, మోస్ట్ కామన్గా చూసేది. దీనికి హిస్టెక్టమీ అంటే యూట్రస్ రిమూవల్ ఒక్కటే సొల్యూషనా అంటే కాదండి. మందులతో తగ్గడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గరికి. మీకు బ్లీడింగ్ అవ్వడానికి ఫస్ట్ దాదాపు ఒక 8 to 9 కాజెస్ ఉంటాయండి. అవి అప్పుడప్పుడు గర్భసంచిలో చిన్న పిలకలు ఉండొచ్చు, లేకపోతే ఫైబ్రాయిడ్స్ కాయలు ఉండొచ్చు, లేకపోతే ఎడినోమయోసిస్ ఇంకో కండిషన్ ఉంటుంది అలాగైనా ఉండొచ్చు, లేకపోతే జస్ట్ హార్మోనల్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇది ఏంటి అన్నది ఫస్ట్ పసిగట్టి అందులో మందులతో తగ్గేవి ఒక కొంత శాతం ఉంటుంది. దాంతో డెఫినెట్లీ మనం మందులు ఇచ్చి ఆ మందులతో మీకు కంట్రోల్ అవుతుందంటే అలాగే మీరు మెనోపాజ్ అంటే మీకు పీరియడ్స్ ఎండ్ అయ్యేంత వరకు మనం దానికి పుష్ చేయొచ్చు. మందులు జస్ట్ ట్యాబ్లెట్సే కాకుండా ఇప్పుడు మనకి డివైజెస్ వచ్చాయి. గర్భసంచి లోపల ఒక డివైస్ పెడితే అది రోజు కొంచెం కొంచెం మందు అలా రిలీజ్ చేసి గర్భసంచి లోపల ఆయింట్మెంట్ లాగా అది వెళ్తూ ఉంటుంది. దిస్ ఈజ్ అ వెరీ అడ్వాన్స్ థింగ్. ఒకప్పుడు చాలా కాస్ట్లీ ఉండేది, హిస్టెక్టమీ కన్నా కాస్ట్ ఉండేది, ఇప్పుడు చాలా చీప్ అయిపోయాయి అవన్నీ. గర్భసంచిలో అది పెట్టుకుంటే మీకు అది కంటిన్యూస్గా దట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్, దానికి కూడా మీరు వెళ్ళొచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ చూసి ఇవన్నీ వాడగా కూడా ఆ కండిషన్ బాగా సివియర్గా ఉండి మీకు బ్లీడింగ్ తగ్గటం లేదు, మీకు సిమ్టమ్స్లో రిలీఫ్ రావట్లేదు అన్నప్పుడు మనం హిస్టెక్టమీకి వెళ్తాం. అదే ఈ రోబోటిక్ సర్జరీ ఎవరికి చేయాలి, దాని లాభాలు ఏంటి? ఇప్పుడు హిస్టెక్టమీ అనే ప్రస్తావన వచ్చిందండి మనకి ముందు క్వశ్చన్లో. హిస్టెక్టమీకి ఇప్పుడు మనం మందులన్నీ ట్రై చేసి అన్నీ చేయగా కొంతమందికి బాగా సివియర్గా ఉండడం అంటే వాళ్ళ హిమోగ్లోబిన్ పడిపోతూ ఉంటుంది, అప్పుడప్పుడు 6 పాయింట్లు 8 పాయింట్లు అలా పడిపోతూ ఉంటుంది, 10కి తక్కువకి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళకి బ్లీడింగ్ వలన. వాళ్ళు ఇంకా మందులతో తగ్గుతుంది అలా అనుకుంటూ ఉంటారు, మరి అలా చేయకూడదండి. అలాంటి వాళ్ళకి మేము హిస్టెక్టమీ అడ్వైస్ చేస్తాం. చేసినప్పుడు హిస్టెక్టమీ చేయడానికి 3 పద్ధతులు ఉండేవండి. మనకి ఏంటి అంటే ఎప్పటి నుంచో మన ఏజ్ ఓల్డ్ పద్ధతి పొట్ట కోసి ఇంకా బాగా ఇంత స్కార్ వస్తుంది, ఓపెన్ చేసి మన గర్భసంచి బయటికి తీయడం. దాని తర్వాత పేషెంట్ దాదాపు ఒక 5 రోజుల నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక 3-4 రోజులు కూడా ఉంచుతున్నాం. ఆ పెయిన్ మీకు దాదాపు ఒక 1 రోజుల పాటు ఉంటుంది. వెంటనే మీరు వర్క్కి వెళ్ళడానికి వాటికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ఓపెన్ టెక్నిక్స్ మనం చాలా ఇప్పుడు తగ్గించేస్తాం, ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయాయి. అసలు మన దేశం అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయి మన దేశంలో ఇంకా చేసే సిచ్యువేషన్ ఉంటుంది. అది ఇట్స్ నాట్ అ వెల్కమ్ చేంజ్, అంటే మనం డెవలప్ అవుతున్నట్టు దిశగా వెళ్తున్నట్టు కాదు అది. ఆ ఓపెన్ సర్జరీస్ ఏదో క్యాన్సర్ సర్జరీస్కి వాటికి మన ల్యాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ వాళ్ళు చేయలేని వాటికే అది రిజర్వ్ చేసి ఒక పక్కన అలా ఉంచాం దాన్ని. ఇప్పుడు అది అన్నిటికన్నా పురాతనమైనది. అది ఈ ఆధునిక దానికి కొంచెం మన సింక్లో లేని మొడాలిటీస్ ఓపెన్ అది. ఓకే, అది ఓన్లీ రేర్ కండిషన్స్కి మనం
లాప్రోస్కోపీ చేయలేని వాటికి అది వాడడం జరుగుతుంది. అగ్రదేశాల్లో వాటిల్లో, మన కంట్రీలో కూడా అలా అవ్వాలి, మనం డెవలప్ అవుతున్నామంటే. నెక్స్ట్ ఇస్ లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ పై దేశాల్లో వాటిలో, యూరోప్ వాటిల్లో అయితే దాదాపు ఒక 2-3 దశాబ్దాల నుంచి ఉన్నది అది అక్కడ. మన దేశంలో ఒక లాస్ట్ 10-15 years నుంచి దాని ఇది పెరిగింది, ఎక్కువ లాప్రోస్కోపీగా హిస్టెక్టమీ చేయడం అవన్నీ జరుగుతున్నాయి. లాప్రోస్కోపీ వలన మీకు 4-5 కీహోల్ సర్జరీ అంటారు, ఒక 10 centimeters, 5 centimeters, 10 millimeters, 5 millimeters సైజ్ కట్స్ ఇచ్చి దాంతో కెమెరా పెట్టి చూసి చేస్తాం. అది ఒక లెక్క. దాంతో పెయిన్ ఉంటుంది కొంతవరకు, కానీ ఓపెన్ అంత ఉండదు, కొంచెం చాలా మటుకు ఓపెన్ కన్నా తక్కువ ఉంటుంది పెయిన్. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది రోబోటిక్ అండి. నా దగ్గరికి మీరు కనుక హిస్టెక్టమీకి వచ్చినట్లయితే నేను రోబోటిక్ చేస్తాను అని మీకు ఆప్షన్ ఇస్తాను. రోబోటిక్ మీకు ఎప్పుడంటే మీకు బడ్జెటరీ కన్సర్న్స్ ఉండి, లేకపోతే మీ ఇన్సూరెన్స్ కవర్ చేయకపోతే మేబీ లాప్రోస్కోపీ మీకు అవసరం కాబట్టి చేస్తాను. కానీ నా ఉద్దేశంలో రోబోటిక్ ఈజ్ ద బెస్ట్ మొడాలిటీ ఫర్ ఆపరేషన్ టుడే. ఎలా ఉంటుంది అంటే, లాప్రోస్కోపీలో మేము చేసినప్పుడు నా చేతి ట్రెమర్స్, నా చేతిలో వణుకు, నేను ఎంత చేయాలనుకున్నా, నేను మనిషిని, నా చేతి కొంత వణుకుంటూనే ఉంటుంది. ఈ రోబోటిక్ నా చేతి వణుకుని 200 సార్లు ఫిల్టర్ చేసి ప్రిసైజ్గా ఒక కట్ అనేది చాలా క్లీన్గా వస్తుంది అనమాట. అది ఇవన్నీ మీకు ఏంటి అడ్వాంటేజ్ అంటే, పేషెంట్కి పొద్దున్న వచ్చి ఆపరేషన్ చేసుకొని సాయంకాలం వెళ్ళిపోవచ్చు, అంత తక్కువ పెయిన్తో మనిషికి వెళ్తూ ఉంటుంది. ఫారెన్ కంట్రీస్ వాటిల్లో అయితే, యూఎస్లో వాటిలో అయితే చిన్న ఇప్పుడు బ్లీడింగ్ సమస్యలకి వాటికి అయితే హిస్టెక్టమీస్ 80% కేసెస్ రోబోటిక్ ద్వారా అవుతున్నాయి ఈరోజు యాజ్ వి స్పీక్ అమెరికాలో. అది మన కంట్రీలో ఇప్పుడిప్పుడే రోబోటిక్స్ స్టార్ట్ అయింది. మనకి వైజాగ్లో మెడికవర్ ఈజ్ ద ఫస్ట్ హాస్పిటల్ టు హ్యావ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ ఇన్ ద సిటీ. అండ్ యాజ్ అ రోబోటిక్ సర్జన్ మై అడ్వైజ్ ఇస్, మీకు హిస్టెక్టమీ కావాలి అంటే కళ్ళు మూసుకొని రోబోటిక్కి వెళ్ళండి. మీకు ఏదైనా కన్సర్న్స్ బడ్జెటరీ ఉంటే తప్ప లాప్రోస్కోపీ కూడా అవసరం లేదని నా ఉద్దేశం. అది ఆ బెనిఫిట్ అన్నది డెఫినెట్గా మీరు ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని. ఇది యూజువల్లీ ఇప్పుడు కరెంట్లీ మన సొసైటీలో వర్కింగ్ విమెన్ అందరూ, ఎవరికైతే వర్కింగ్ విమెన్ అండ్ దెన్ పెయిన్ సెన్సిటివ్ పీపుల్, వాళ్ళందరూ ప్రస్తుతానికి వాడుతున్నారు. ఇది అందరూ వాడచ్చండి, ఇట్స్ అ కామన్ థింగ్. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మన స్మార్ట్ వాచెస్ ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం యాపిల్ వాచ్ ఎవరొకరిద్దరు పెట్టుకునేవారు, ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఎందుకంటే దానికి ఉండే బెనిఫిట్ దానికి ఉంటుంది అందరికీ. ఇప్పుడు రోబోటిక్ ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఇన్ సర్జరీ. సర్జరీలో అది ఎగ్జాక్ట్గా అదే చేంజ్ తీసుకొస్తుంది. ఒక డిజిటల్ సర్జరీ అంతా డివైడ్ అవుతుంది, మన చాలా ప్రిసైజ్గా ఉంటుంది, నాకు డాటా వస్తూ ఉంటుంది నేను చేస్తుంటే సర్జరీ, మీరు ఎక్కువసేపు కరెంట్ వాడుతున్నారు తగ్గించండి, అలా అలా డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ బెనిఫిట్స్ పేషెంట్కి డైరెక్ట్గా ట్రాన్స్లేట్ అవుతుంది. మీకు మరుసటి రోజుగా మీకు తెలుస్తుంది ఆపరేషన్ ఏంటి ఇంత తక్కువ నొప్పితో కూడా అవ్వచ్చా అని మీరే ఆశ్చర్యపోతారు. అది థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. అయితే ప్రధానంగా ఈ ఇన్ఫెర్టిలిటీ అండ్ రోబోటిక్ సర్జరీకి సంబంధించి డాక్టర్ వై సృజన్ గారు, గైనిక్ రోబోటిక్ సర్జన్ అండ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ మెడికల్ హాస్పిటల్ సంబంధించి మనకి ఎన్నో వివరాలు అయితే తెలియజేశారు. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తుండండి ఆర్టీవీ. శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.